పార్ట్ 1 బాగా హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 కూడా చేస్తున్నాను. అండ్ పార్ట్ 1కి ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ పార్ట్ 2లో వచ్చేసి మనోడు హైడ్ అవుట్లా ఫీల్ అవుతాడు. అండ్ తన ఇంట్లోనే ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని అడుగుతూనే ఉంటుంది, ఏం చేస్తుంటావు, ఎవరు నువ్వు ఏంది. ఫస్ట్ డే వచ్చేసి తన డ్యూటీకి వెళ్ళిపోతుంది యాజ్ యూజువల్గా. షీ నీడ్ టర్న్ కదా. తను కూడా సింగిల్ ఉమెన్ అనమాట. అండ్ అలా వీళ్ళిద్దరూ తను వీడు వెయిట్ చేస్తూ ఉంటాడు హిరణ్య. ఈవినింగ్ వచ్చాక తన పేరు కూడా అడగడు. ఈవినింగ్ వచ్చాక అమ్మాయిని అడుగుతాడనమాట. ఎక్కడికి వెళ్ళిపోయా ఎంతసేపు అని. అమ్మాయి నేను ఎంతసేపు అవుద్ది, అప్పటికి నా పేరు అదితి అని చెప్తాదనమాట. అనగానే వీడు అడుగుతాడు, నన్ను ఎందుకు సేవ్ చేసావు, ఏమైనా ఇంటెన్షన్స్ ఉన్నాయని కనుక్కోవడానికంట. బికాజ్ మనోడు రిచ్ కదా, మనోడు ఏం చేసినా మనీ కోసం కొంతమంది అలా ట్రబుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు ఇబ్బంది అని ఈ అమ్మాయి ఎవరు ఏంటని తెలుసుకుందాం అనుకుంటే అమ్మాయి చెప్తుంది, ఇలా నా పేరు అదితి, నేను ఇక్కడే ఉంటాను, ఇలా పలానా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటానని చెప్తాను అనమాట. జార్జ్ హాస్పిటల్ అని ఉంటుంది. అక్కడ వర్క్ చేస్తూ ఉంటానని చెప్తే తిని గురించి అడిగితే తిని ఏం చెప్పడు. అలా అమ్మాయి కూడా వీడిని నమ్ముతుంది, ఎందుకంటే వీడేం సైకో కిల్లర్లా ఉండడు కదా. అలా వాళ్ళు కొన్ని రోజులు అయ్యాక వీడు మేడ మీద ఉంటాడు, తను వచ్చి అడుగుతుంది అనమాట, డిన్నర్ రెడీగా ఉంది తింటామని. వీడు తను చేపట్టుకుని, నిజంగా నువ్వెవరో అడుగుతాడు, నువ్వెందుకు ఒక్కదాన్ని ఉంటున్నావు అని అడిగితే తను చెప్తుంది, నా పేరు ఇలా అదే నేను ఇలా అప్పట్లో రిచ్చే, కాకపోతే తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్తుంది. తనకి మరి ఒక్కదాని ఎందుకు ఉంటున్నావు, నీకు బ్రదర్స్ ఎవరు లేరా అంటే, నాకున్నారు కానీ నాకు పెళ్ళైన 2 yearsకి మా హస్బెండ్ క్యాన్సర్ అని తెలిసింది. బేసిక్గా మా హస్బెండ్ కొంచెం రిచ్ కాబట్టి నేను అంటే మా బ్రదర్స్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని క్యాన్సర్ క్యూర్ కోసమే చేస్తున్నాడు అని మా బ్రదర్ నమ్మించాడు మా దగ్గర డబ్బులు తీసుకొని. అలా మొత్తం డబ్బులు అయిపోయేసరికి మా హస్బెండ్కి ఇంకా తగ్గట్లేదు ఏంటని నేను అలా ఎంక్వైరీ చేస్తుంటే తెలిసింది ఏంటంటే, డబ్బులు తీసుకున్నవన్నీ మా బ్రదర్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకున్నాడు. క్యూర్ కోసమని ఏం చేయలేదని అర్థం అవుతుంది అనమాట. అప్పటికి అవ్వాల్సిన లాస్ అయిపోయింది. అంటే మేమిద్దరం అనుకొని కొనుక్కున్న ఫ్లాట్ ఇది ఒకటే మిగిలిపోయింది. నేను ఎక్కడ ఉన్నా మా హస్బెండ్ చనిపోయారు అని చెప్తాను అనమాట. అంటే ఆ స్టేజ్ అలా జరిగిన తర్వాత కూడా తను డిప్రెషన్లోకి వెళ్ళలేదని అడుగుతాడు అనమాట. ఎందుకంటే మనోడు ఎవరు మాట్లాడట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కదా. అదొక మోటివేషన్లో తీసుకొని ఇంకా కొంచెం ఇంట్లో పనులు చేయటం అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పటికి చాలా రోజులు అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం వెతకడం ఆపరు, ఇంకా వెతుకుతూనే ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి వీడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలిసి, అంటే ఇలా ఆల్రెడీ మనడు కొంచెం మోటివేటెడ్ కాబట్టి తనకు చెప్తాడు, అదితికి ఒక 2 months అయిపోద్ది అప్పటికి, నేను ఇలా వెళ్ళిపోతాను అని చెప్తాడు. వెళ్ళిపోయే ముందు తను వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని కలమంటుంది. గ్రాండ్ ఫాదర్ బేసిక్గా స్పిరిచువల్ ఇదన్నమాట, అంటే ఒక టైప్ ఆఫ్ పంతులు అంటాడు. అదితి కూడా చూస్తుంది హిరణ్యాన్ని ఒంటరిగా మాట్లాడడం అనమాట. అందుకే సస్పీషియస్ చేస్తుంది. ఇలా ఒంటరిగా కూర్చొని మనోడు కూడా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. తను అర్థం చేసుకొని తనని కలమంటుంది హిరణ్యాన్ని వెళ్ళి. వీడే నార్మల్గానే కలుస్తాను అని చెప్పేసి వెళ్తాడు. అది వాళ్ళ తాతయ్య ఉండే ప్లేస్కి వెళ్తారు. అదితి వాళ్ళ తాతయ్య ఉండే ప్లేస్కి వెళ్ళేటప్పటికి అక్కడ చూస్తే అందరూ దెయ్యాలను వదలగొట్టే వాళ్ళు ఉంటారు అనమాట. మనోడు ఈ అదితి కావాలని నన్ను పంపించింది అని చెప్పేసి, అంటే నాకేం దెయ్యం పట్టలేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ సమ్ సార్ట్ ఆఫ్ బ్యారియర్లా ఉంటుంది. బయటికి వెళ్ళాడు అనమాట. మన లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యాక వెళ్ళపోతున్నాను ఏంటి అనుకొని చూస్తూ ఉంటాడు. దానికి నువ్వు ఒక పక్కన నువ్వు వాచ్మెన్ అడిగితే నువ్వు యాక్చువల్లీ వాచ్మెన్లో ఉంటాడు, ఒక గార్డ్లా ఉంటాడు. అంటే వాడిని అడిగితే వాడే ఉంటాడంటే, నువ్వు ఇక్కడికి వచ్చిన పర్పస్ కంప్లీట్ అయితేనే బయటకు వెళ్ళగలవు అని చెప్తాడు అనమాట. అనగానే మనోడు కూడా ఎలాగో వచ్చాం కదా కలిసేసి పోదాం అని చెప్పేసి
కలిసిపోతాడు. కలియడానికి వెళ్ళేటప్పటికి వాళ్ళ తాతయ్య సో బేసిక్గా మనలా ఒక డాక్టర్ ఎలా ఉంటాడో అలా షర్ట్ ప్యాంట్ వేసుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళి, కానీ మనోడు అలా ఉండడు అక్కడ. సో మనోడు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే ఈవినింగ్ అలా కలుస్తాడనమాట. కలిసేటప్పటికి సో ఇలా వాళ్ళ తాతయ్య చెప్తాడు, నిన్ను చూశాక నీలో సోల్ తగ్గిపోయింది అంటాడు అనమాట. సోల్ పవర్ నీకు తగ్గిపోయింది, దాన్ని పెంచడానికి వీలు కాదు అని చెప్తాడు. అనగానే అసలు ఏం జరుగుతుందో స్టోరీ చెప్తాడు. బేసిక్ అంటే అప్పట్లో రాక్షసులు ఉండేవారు కదా, వాళ్ళందరూ ఒక్కసారిగా చనిపోలేదు ఏమైనా. సో వాళ్ళందరికీ ప్రతి 100 సంవత్సరాలకి రీఇన్కార్నేషన్ అనే ఛాన్స్ ఇస్తాడు నరకంలో ఉంటూనే. సో వాళ్ళు ఆ టైంలో చేసే రీఇన్కార్నేషన్ అయ్యాక చేసే పనుల్ని కన్సిడర్ కింద చేసుకొని వాళ్ళ సోల్ని నరకం నుంచి తీయడం జరుగుతుంది. సో ఎవరైనా పాపం చేసే వాళ్ళందరికీ ఇదే అనమాట అని చెప్తాడు. అలా రాక్షసుల ఆత్మలను కూడా మన మనుషులతో పాటు కలిపేసి పెడతారు. మంచి చెడు ఎలా ఉంటుందో మనుషులు అలా అనమాట. సో కాకపోతే కొన్ని వీక్గా ఉండేవి పెద్దగా కాన్షియస్ రావు అనమాట. అంటే సో ఇప్పుడు కొన్ని చిన్న చిన్న రాక్షసుల ఆత్మలు పెద్దగా కాన్షియస్నెస్లోకి రావు, మన దాంట్లో ఉన్నాయనే తెలియదు మనకు. కాకపోతే నీ దగ్గర వచ్చింది కొంచెం స్ట్రాంగ్గా దే కాబట్టి నీకు దాన్ని ఇది ఆల్రెడీ తెలిసి ఉండాలి, అంటే నీలో ఉందని తెలిసి ఉండాలి అని చెప్తాడు. తాతయ్య చెప్పగానే హిరణ్య అంటాడు, అవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఇప్పుడు అనగానే, నువ్వు తెలుసుకోవాల్సింది ఇది, నువ్వు ఇవన్నీ అని చెప్తాడు. చెప్పగానే సో మరి దానికి సొల్యూషన్ ఏముండదు అంటే, నువ్వు వాడిని వాడకపోవడమే బెటర్ అని చెప్తాడు అన్నమాట మనోడు. అంటే ఎంత వాడితే నీ ఆత్మ స్ట్రాంగ్ అంత పవర్ అంత తగ్గిపోద్ది అంటాడు అనమాట. అంటే కొన్ని రోజులకి నీ ఆత్మ మాయమైపోద్ది, వాడిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటాడు అని చెప్తాడు. అనగానే సో మనోడు పెద్దగా పట్టించుకోడు హిరణ్య, ఎందుకంటే ఇలాంటివి నమ్మడు బేసిక్గా. సో బయటికి వెళ్ళిపోవడానికి ముందు చెప్తాడు, నువ్వు అదితికి ఎంత దూరం వీలైతే అంత దూరంగా వెళ్ళిపో అంటాడు అనమాట. అనగానే సో మనోడికి ఎక్కడో టచ్ చెయ్యి ఇంకా సైలెంట్గా వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోగానే సో అదితి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరలో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇలా నేను హిమాలయాలకి వెళ్ళిపోదాం అని చూస్తున్నాను, అంటే వరల్డ్ టూర్ లాంటిది వేద్దాం అని ప్లాన్ చేస్తాడు అనమాట. ప్లాన్ చేసి సో కొంచెం డబ్బులు తీసుకొని అదితికి ఇచ్చేద్దాం అని చెప్పి అంటే అదితిని వాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్తాడు అనమాట. బేసిక్గా వాళ్ళ అమ్మ నాన్న ఫస్ట్లో ఒప్పుకోరు, బట్ మనోడు కొంచెం ఒప్పించేసరికి తనని పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అండ్ తను డ్యూటీ టైం అయిపోద్ది, కానీ అప్పటికి తను ఇంటికి రాకపోయేసరికి మనోడు సో వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళే దారిలో చూసేసరికి మనోడు ఫస్ట్లో ఒక నలుగురిని చూసి కొట్టేస్తారు చూడండి మనోడిని. వాళ్ళే మళ్ళీ తనని బ్రూటల్గా మర్డర్ చేస్తూ ఉంటారు అనమాట. చేసేసరికి మనోడు అది చూసుకోలేక వాళ్ళందరినీ, అంటే వాళ్ళు 10 మంది ఉన్నారు దగ్గర, వీళ్ళు వెళ్ళి ఫైట్ చేద్దాం ట్రై చేస్తారు, కానీ పెద్ద ఏం అవ్వదు, మనల్ని కొట్టేస్తూ ఉంటాడు. సడన్గా మనోడికి వాయిస్ వినిపిస్తుంది. అప్పట్లోనే మనోడు ఒంటరిగా మాట్లాడుకుంటాడు కదా, సో ఆ వాయిస్ మనకు కూడా ఇప్పుడు వినిపిస్తుంది అనమాట. సో నన్ను నీలోకి రాని అంటాడు అనమాట. అనగానే మనోడు ఇంకా బ్లాంక్ అయిపోయి, సో ఏముంది మనోడికి తల మీద హార్న్స్లా పెరుగుతాయి అనమాట, గోల్డెన్ హార్న్స్ అనమాట. సో పెరిగేసరికి కొంచెం పవర్ఫుల్ అయిపోతాడు మనోడు. సో 10 మందిని బేసిక్గా చంపేసి ఉండేసరికి మనోడిని అన్కాన్షియస్ అయిపోతాడు, అంటే స్ప్రో కోల్పోయేసరికి ఇంకో 2 వస్తారు. బ్లాక్ హార్న్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు తిన్న కాళ్ళు పట్టుకొని ఏడ్చుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడితో పార్ట్ 2 ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ని మనం మళ్ళీ చూద్దాం.